దేవుడు ఎలాంటి స్నేహితుడు అంటే, ఏనాడు అబ్రహాం దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకోవాలా, దేవుడు నా స్నేహితుడని చెప్పుకోవాలా. భూమి మీద ఒకవేళ అలా దమ్ముగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం ఒక్కడే. అబ్రహాం చెప్పగలడు, దేవుడు నా స్నేహితుడయ్యా, భూమి మీదకి వస్తే మా ఇంటికి భోజనం రాకుండా వెళ్ళడు, అంతేకాదు ఆయన ఏదైనా చేయాలంటే భూమి మీద నాకు చెప్పకుండా చేయడు అని చెప్పగలిగిన ఏకైక దమ్మున్న ఒక గొప్ప వ్యక్తి అబ్రహామే. కానీ ఏనాడు దేవుడు నా స్నేహితుడు అని చెప్పలా. కానీ ఆయనే అబ్రహాం ఇంటికి వచ్చాడు స్నేహితుడని, భోంచేశాడు, పిచ్చిపాటి మాట్లాడుకున్నారు. వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, అబ్రహాముకి చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా? అబ్రహాముకి చెప్పకుండా అసలు నేనేమైనా చేస్తానా? ఎందుకు ప్రభువా, నా స్నేహితుడండి, నా స్నేహితుడు చెల్లకుండా నేనేం చేస్తానయ్యా? చూడండి వాక్య గ్రంథాన్ని, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి 17వ వచనం నుండి చదువుతున్నాను నేను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాస్తానా? ఏమైనా నేను మరుగు చేస్తానా? నిజంగా ప్రియులారా, అబ్రహాముకి దేవుడు స్నేహితుడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, దేవుడు ఏది కూడా నేను మరుగు చేయనయ్యా అబ్రహాముకి అన్నాడు. కానీ అబ్రాము చాలా మరుగు చేశాడు దేవుడికి చెప్పకుండా. శారాయి ఇక పిల్ల బుట్టలు ఎవరయ్యా ఆగరణ చేసుకున్నప్పుడు, ప్రభువా నువ్వేమో ఇస్తానన్నావు, ఇదేమో ఆగరణ చేసుకోమంటుంది, ఏంటి సంగతి అని చెప్పాడా? కదా, అబ్రహాం చెప్పలా. ఆయన పనిగట్టుకొచ్చి సొదొమ కుమారకు తీర్పు తెచ్చడానికి వచ్చి నేను ఆయనకి చెప్పకుండా చేయనని ఈయనంటే, ఈయన రెండో పెళ్లి చేసుకుంటా మాట ఆయనే చెప్పలా. మనుషుల తత్వం అబ్రహాము తత్వం, దేవుని తత్వం చాలా స్పష్టమైన తత్వం. మనుషుల తత్వం ఏమిటి అంటే, కొన్ని చెప్పం, కొన్ని చెప్పం. కానీ దేవుడు అలా ఏవి మరుగుపరుచుకోవాలా. నేను చేయబోయే కార్యాలు నేను అబ్రహాం చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? నా స్నేహితుడు ఆయన, నా స్నేహితుడు. ఈరోజున పిల్లలు యేసయ్య అంటాడు, నేను